కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ చదివే పరిస్థితి లేదండి. ఫీజులు ఆ రేంజ్‌లో ఉన్నాయి. 50,000, లక్ష నుంచి 2, 3 లక్షలు వసూలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి, మంచి పాస్ పర్సెంటేజ్ తెప్పిస్తున్నాం, ఇదిగో ఇన్ని ఫస్ట్ క్లాసులు వస్తున్నాయి, ఇంతమంది నీట్ కొట్టారు, ఇంతమంది ఐఐటీ అడ్వాన్స్డ్‌కి, మెయిన్స్‌కి క్వాలిఫై అయ్యారని చూపించి గట్టిగా వసూలు చేసేస్తూ ఉంటారు. మరి ఫీజు కట్టలేను కానీ నాకు మంచి కాలేజీ కావాలి, గట్టి కాలేజీ కావాలి, ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగా ఏమైనా ఉంటే చెప్పండి అని ఇంటర్మీడియట్‌కి అండి. డిగ్రీ ఇలాంటి వాటికి ఓకే, ప్రభుత్వం సాయం చేస్తుంది కాబట్టి ఓకే, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇంటర్కి రాదు కదా. ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి సమాచారం టీటీడీ అండి. టీటీడీ అంటే దర్శనాలు వగైరా కదా, ఇదేంటి అనుకుంటారేమో. టీటీడీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా రన్ చేస్తుందండి. మీకు తెలుసో లేదో, ఎస్వి జూనియర్ కాలేజ్ అని, పద్మావతి జూనియర్ కాలేజ్ అని ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఎస్విలో 700 మందికి, పద్మావతిలో 1000 మందికి పైన. పద్మావతి అంటే పూర్తిగా ఆడపిల్లలు తెలుసు కదా, అక్కడేమో మిక్స్డ్ అవకాశం ఇస్తున్నారు. అంటే అడ్మిషన్స్ తీసుకుంటున్నారు ప్రతి సంవత్సరం. పాస్ పర్సంటేజ్ బాగోదేమో అని డౌట్ ఉంటుంది కదా. అబోవ్ 93, 94% ఉందండి. ఎంత మంచి కార్పొరేట్ కాలేజీలో చూసినా అదే ఉంటుంది. 10% అంటారు కానీ ఆ లెక్కలేమీ నమ్మొద్దు. సో టీటీడీ ఒక భక్తులకి సౌకర్యాలు కల్పించి, దర్శనం కల్పించి, అక్కడ కాటేజీలు మెయింటైన్ చేసే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో, విద్యను అందించే విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటుంది. సో ఇంటర్మీడియట్ విద్య అనగానే మిగిలిన ఏరియాల్లో తెలియదు కానీ రాయలసీమ ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువ వాడుకుంటారండి. యాక్చువల్గా ఇది అందరికీ అవకాశం ఉంది, అందరికీ సమానమైన ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను బాగా పేదవాడిని, పిల్లల్ని చదివించడానికి ఇబ్బంది పడుతున్నాను, రెసిడెన్షియల్ జాయిన్ చేస్తాను, తిరుపతిలో పాపను కానీ బాబుని కానీ అక్కడ పెడదాం అనుకుంటున్నానంటే హాస్టల్తో సహా 4,000, 5,000 అండి వాళ్ళు తీసుకునేది సంవత్సరానికి. మరీ ఫ్రీగా అయితే బాగోదు అనుకున్నారేమో, నామినల్గా 4-5 వేలు ఫీజు పెట్టారు సంవత్సరానికి. సో మరి జాయిన్ చేయాలి అనుకుంటే టైం లేదు. ఈ నెలాఖరండి, ఈ మే నెలాఖరికి అయిపోతుందంటే ఇంకా 2 రోజులు ఉంది. వెంటనే వెంటనే ఈ రీల్ చూసిన వెంటనే మీకు అవసరం ఉంటేనే సుమా, పేదవాళ్ళు కాకపోతే దయచేసి వద్దు, మీ దగ్గరలోనే చదివించుకోండి. అలాగని మళ్ళీ హోమ్ సిక్ అది ఉంటుంది పిల్లలకన్నా కూడా, అదేదో ఫ్రీగా వస్తుంది కదా చెప్పి అక్కడ పంపించి వాళ్ళని పాడు చేయొద్దండి. ఇంటి దగ్గరలోనే జాయిన్ చేయండి. హోమ్ సిక్ లేదు, పేదరికాన్ని పిల్లలు అర్థం చేసుకున్నారు, అక్కడికి వెళ్తారంటే తీసుకెళ్ళండి. ఆల్రెడీ ఇప్పటికి 5-6 వేల మంది చొప్పున అప్లై అయితే చేసుకున్నారు. అయినా పర్వాలేదు, చిన్న టెస్ట్ పెడతారు, లేకపోతే మెరిట్ చూస్తారు, చూసి ఇస్తారండి. న్యాయమే జరుగుతుంది. ఇలా పెట్టండి. రెండోది BOAL అని చెప్పి ఇంకోటి ఉందండి, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అంటాం. తెలుగు, సంస్కృతం, హిందీ. ఇది కూడా కొన్ని చోట్ల ఉపయోగపడుతుందండి. లాంగ్వేజెస్ చేసి కూడా అద్భుతంగా బాగుపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కెరీర్ సృష్టించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అది కూడా ఆల్మోస్ట్ ఆల్ అది కూడా అంతే ఫ్రీ ఉందండి BAలోకి. సో మరి ఈ అవకాశాలు టీటీడీ ఇస్తోంది. ఈ అవకాశాలని వదులుకోవద్దు. ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంత మంచి సమాచారం ఉన్నా అన్నీ మిస్ అవ్వకుండా చెప్పుకుంటున్నాం కదా, ఫాలో అవుతూ ఉంటే ఇంకా ఇలాంటి సమాచారం అంతా అందుద్దండి. మరి చూసి వదిలేకుండా షేర్ చేయండి మీ వాళ్ళకు కూడా.